కోటి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు గోమాత భక్తులు మూకుమ్మడిగా బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. బక్రీద్ సందర్భంగా మతోన్మాదులు గోమాతలను హత్య చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని విహెచ్పి ప్రశ్నించింది. హిందువుల హృదయాలను గాయపరిచే విధంగా బహిరంగంగా సవాలు విసురుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చెక్ పోస్టులలో పోలీసులు కూర్చోవడం లేదని, వారికి బదులు ఎంఐఎం కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, వారికి సంబంధించిన వారు కూర్చుంటున్నారని ఆరోపించారు. బక్రీద్ రోజున హత్య చేయడానికి మతోన్మాదులు ప్రయత్నిస్తూ ఉంటే ఈ రాష్ట్రం లోపల రాజ్యాంగం అమలవుతుందా, చట్టాలు అమలవుతున్నాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజే సిద్దిపేట లోపల గత రాత్రి గోభక్తులపైన, మా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలపైన ఇస్లామిక్ మతోన్మాదులు దాడి చేసింది. హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరచడానికి, అదేవిధంగా వ్యవసాయ రంగానికి ప్రధానమైనటువంటి ఆధారమైనటువంటి గో సంపదను నిర్వీర్యం చేయడంలో భాగంగా ఒక రకమైనటువంటి జిహాదుకు పాల్పడతా ఉన్నారు. ఈ జిహాదు 713వ సంవత్సరం నుంచి ఈ దేశం మీద నడుస్తూ ఉంది. కాబట్టి ఈ జిహాదీ మూకలు, ఉగ్ర మూకలు ఇవాళ హిందువుల యొక్క విశ్వాసాలను మేము గాయపరుస్తాము, లేదు అంటే చట్టాలను మేము ఉల్లంఘిస్తాము, రాజ్యాంగం మాకు పనికిరాదు, షరియత్లా అమలు చేస్తాం ఈ దేశంలో అని మాట్లాడుతున్నటువంటి ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రమూకల మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాము, గాంధీ భవన్ నువ్వు పేరు పెట్టుకున్నావు. మహాత్మా గాంధీ ఆశించిండు గోవును రక్షించమని చెప్పి, గోహత్యను నిరోధించమని. ఇవాళ గాంధీ భవన్ కాసిం రజ్వీ భవన్ గా మారిందా అని అడుగుతా ఉన్నాం. గాంధీ భవన్ కాసిం రజ్వీ భవన్ గా మారిందా? ట్విన్ టవర్లలో కూర్చొని రివ్యూల్ మీటింగ్ పెట్టి ప్రకటనలు ఇవ్వడం కాదు. విశ్వనగరం లోపల లక్షలాది సీసీ కెమెరాలకు కనబడతలేదా? ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో, ముఖ్యంగా తెలంగాణలో ఈ ఇతర మతానికి చెందినటువంటి వారంతా కూడా భారీగా ఈ గోవులని హైదరాబాద్ తరలించి అవన్నీ కూడా వధించడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా హిందూ సంఘాలు, విహెచ్పి ఈ విషయాలన్నిటిపైగా ఎప్పటికప్పుడు కూడా ఖండిస్తూ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏదైతే ఈ గోవులను అక్రమంగా తరలిస్తున్నటువంటి అంశం పైన అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి హిందువుల పైన దాడులు చేయడము, హిందువులను బెదిరించడంతో ఈ దాడికి నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కోటి మెయిన్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం వ్యక్తం జరిగింది. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ అనుమతి లేదు అంటూ మాత్రం పోలీసులు ఇమీడియట్ గా ఆ ర్యాలీని అడ్డుకొని వారందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించినట్టు తెలుస్తుంది. కోటి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యకర్తలు, గోమాత భక్తులందరూ కూడా ముక్కుమడిగా బయలుదేరడంతో పోలీసులు వారిని అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకొని వారందరినీ పోలీస్ స్టేషన్ కి తరలించినట్లుగా తెలుస్తుంది. తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. విశ్వ హిందూ పరిషత్ కార్యాలయానికి తిరిగి వారిని తరలించారు. బక్రీద్ సందర్భంగా మతోన్మాదాలను, గోమాతలను హత్య చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అవేవి కూడా పట్టించుకోకుండా వారికి సపోర్ట్ చేస్తా ఉంది. ఇప్పటికీ గోవులని నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైంది అంటూ కూడా పోలీసుల పైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు వాటిని అడ్డుకొని అనుమతి లేదంటూ మాత్రం కార్యకర్తలందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి విహెచ్పి కార్యకర్తల నిరసనకు ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? విహెచ్పి నాయకులు తీసేటువంటి ర్యాలీకి అనుమతి లేదు. మీరు అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో ఈ పండుగ సందర్భంగా ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు అనుమతి లేకుండా తీసేటువంటి ర్యాలీ రెండు మతాల మధ్య ఘర్షణలు క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు తీసేటువంటి ర్యాలీని ఎట్టి పరిస్థితిలో మీరు ఈ ర్యాలీని విరమింపజేసుకోవాలి అంటూ మాత్రం హిందూ సంఘాలకు పోలీసులు హెచ్చరించినప్పటికీ వారు మాత్రం
హిందువులపై దాడులు చేయడము, హిందూ పండుగల ఈ సందర్భంగా గోవులని పవిత్రంగా పూజించేటువంటి తీసుకొచ్చి వాటిని ఇక్కడ వధించేటువంటి ప్రయత్నం చేయడము, అడ్డుకోవడానికి వచ్చినటువంటి హిందువులపై దాడులు చేసే ప్రయత్నం. ఈ విష సంస్కృతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక విపరీతంగా ముగిపోయింది. దీనికి ప్రభుత్వమే ప్రోత్సాహం ఇస్తుంది. పోలీసుల దగ్గర మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటూ కూడా బీఎస్పీ నాయకులు ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీని ఏర్పాటు చేయకుండా ఉంటే పోలీసులు వాటిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొంతమంది వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే మరి ఈ బక్రీద్ సందర్భంగా గో సంరక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలేంటి? ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ, తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లో ట్రై కమిషనర్ పరిధిలో మొత్తం అన్ని చోట్ల కూడా ప్రత్యేకమైనటువంటి ఈ టికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చోట్ల అన్ని ఏరియాలలో రహదారుల పైన గోవులను తరలించేటువంటి వాహనాలను ఎక్కడికక్కడ నిర్మూలించే అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. 90% మేరకు మొత్తం పూర్తి స్థాయిలో మేము అడ్డుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో గోవులని హైదరాబాద్ కి రానివ్వము అంటూ కూడా పోలీసులు ఈ ప్రకటన రిలీజ్ చేసినప్పటికీ ఇప్పటికే 90% పైగా గోవులన్నీ కూడా హైదరాబాద్ చేరుకుని ఉన్నాయి. ఇది పోలీసుల నిర్లక్ష్యమా లేకపోతే పోలీసులే సహకరిస్తా ఉన్నారా ఈ వ్యక్తులకు అంటూ మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంత పకడ్బందీగా చర్యలు చేపట్టినా, ఎన్ని ఆంక్షలు విధించినా రావాల్సినటువంటి గోవులన్నీ హైదరాబాద్ ఎట్లా చేరుకున్నాయి, ఇవన్నీ కూడా గోవులకు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా తిరిగి వెనక్కి పంపించాలి. రాష్ట్ర ప్రభుత్వం నిద్రమబ్బులో ఉంది. ఈ బక్రీద్ పండుగ సందర్భంగా గోవులని వధించమని ప్రభుత్వమే చెప్తుందా, పోలీసులు దీనికి సహకరిస్తా ఉన్నారంటూ మాత్రం హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాయి. ఈ రోజు జరిగినటువంటి ఈ హిందువులపై దాడి విషయానికి మాత్రం విహెచ్పి తీవ్రంగా ఖండించింది. విహెచ్పి ఇమీడియట్ గా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను వధిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరికిలేదు లేదు అంటే మాత్రం మీరు పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమవుతున్నాడు మాత్రం ఇప్పటికే వీళ్ళు ప్రకటించడం జరిగింది.